వాయంత్ర కాంబినేషన్స్ చాలా బాగా పనిచేయాలి. అంటే వాయంత్ర వైకే లాబొరేటరీస్లో ఆల్రౌండర్ అండి. అది ట్రిప్స్కి కానీ, తెల్లనల్లి కానీ, ఎర్రనల్లి కానీ, పురుగు కానీ ఆల్మోస్ట్ మనకు అన్నీ దీని ద్వారానే సాల్వ్ అయిపోతాయి. నేను నవీన్ మాట్లాడుతున్నాను తులసి ఆర్గానిక్స్ నుంచి. అది బాకరాపేట. మా ఫామ్లో ఇది పచ్చిమిర్చి బజ్జీ అండి. బేసిక్గా ఇది మేము షేడ్ నెట్ కింద పండిస్తున్నాము. మా ఫ్రెండ్ ఉంటే కోలార్ సైడ్ వెళ్తే అక్కడ చూశాను అనమాట. మ్యాక్సిమం చిత్తూరు డిస్టిక్లో షేడ్ నెట్ కింద మిర్చి బజ్జీ అంటే నాకు తెలిసి లేరు, మేమే పండిస్తున్నామని నేను అనుకుంటున్నాను. బట్ నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. నేను స్టార్టింగ్ నుంచి దీనికి వైకే లాబొరేటరీసే వాడుతున్నానండి. బేసిక్గా సేమ్ యాజ్ యూజువల్గా అన్ని పంటలకు వాడినట్టే స్టార్టింగ్ స్టేజ్లో ఫాస్ట్ రూటెక్స్, క్యూరెల్, తర్వాత హై రిచ్ వాడుకుంటూ వచ్చాను. స్ప్రేస్కి వచ్చేసరికి వాయంత్ర కాంబినేషన్లో ఎక్కువ వెళ్తామండి. ఇది మిర్చికి 100% సక్సెస్ అనమాట. మామూలు మిర్చి అయినా, మిర్చి బజ్జీ అయినా, క్యాప్సికమ్ అయినా ఆల్మోస్ట్ కాంబినేషన్స్ వైకే లాబొరేటరీస్ సేమ్గానే ఉంటాయండి. బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఈ తోట తీసుకుంటే, నేను ఈ తోటకి ఆల్మోస్ట్ 6 months ఏజ్ అండి ఆల్రెడీ. నేను ఇందులో నుంచి 2 acres 20,000 ప్లాంట్స్ నేను ప్లాంటేషన్ చేశాను. ఇప్పటికి ఆల్రెడీ నేను 16 టన్నులు నేను ఆల్రెడీ హార్వెస్టింగ్ చేశాను. ఇందులో స్టిల్ నాకు సెకండ్ క్రాప్ ఇంకా ఆశ లేదనుకొని వదిలేశాను. నేను మళ్ళీ దీనికి స్టార్టింగ్లో హైరిచ్, తర్వాత రూటెక్స్ అన్ని ఎక్కించిన తర్వాత మళ్ళీ సూర్యము, స్ప్రేకి వచ్చి ఆక్సివెజ్జు, ఆయుష్ ఇవన్నీ స్ప్రే చేయడంతో తోట మళ్ళీ నాకు కొత్తగా మళ్ళీ అయిందనమాట. ఎగురు వచ్చింది. సూర్యం ఎక్కించడంతో మళ్ళీ ఎక్సలెంట్గా పూత వచ్చింది. ఫస్ట్ క్రాప్కి ఏ విధంగా పూత వచ్చిందో సెకండ్ క్రాప్ కూడా అదే విధంగా నాకు పూత రావడం, పిండి రావడం. ఇప్పుడు పిండి స్టేజ్లో ఉందండి. ఇది ఇంకో 1 week అంతా కాయ ఇది పెద్దది అయిపోతుందండి. ఈ విధంగా రావడం చాలా బెస్ట్ రిజల్ట్ అండి. ఇప్పుడు స్టిల్ నాకు ఇది ఫ్రెష్ సెట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా నేను ఇందులో ఇంకొక 5 to 10 tons ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అంటే ఒక రైతుకి సెకండ్ క్రాప్లో మళ్ళీ ఈ విధంగా తేవడం అనేది చాలా మంచి రిజల్ట్స్ అండి. వైకే లాబొరేటరీస్ ప్రోడక్ట్స్లో ఇంత విషయం ఉందంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు చెట్టు మళ్ళీ ఇంత తోటను మళ్ళీ మనం పెట్టాలంటే షేడ్ నెట్ కింద చాలా పెట్టుబడి అవుతుంది. అలాంటిది మనము ఒకే క్రాప్లో సెకండ్ క్రాప్లో మళ్ళీ ఇంత ఈల్డింగ్ తెప్పించుకోగలిగినామంటే అది రైతుకు చాలా లాభదాయకమైన విషయం. ఆ కెమికల్స్ వాడడం కంటే ఈ వైకే లాబొరేటరీస్ ప్రోడక్ట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నానికి ఇది ఒక మంచి నిదర్శనం అండి. తోట గ్రోత్ కూడా చూడండి మీరు. మన 7 feet అండి షేడ్ నెట్ హైట్. మనకి చెట్టు పెరిగే విధానం చూడండి, ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది. నాకు సెకండ్ క్రాప్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 feet హైట్ మీకు టచ్ అయిపోయింది. కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పూత డ్రాపింగ్ లేదు ఎక్కడే కానీ, ఫ్లవర్ సెట్టింగ్ కానీ, ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఎక్సలెంట్గా అయిపోయింది. ఇది సైజులకి అంతా మనం మ్యాక్స్ సైజ్ వాడడం జరిగిందండి. కాయ సైజు పెరగడానికి మ్యాక్స్ సైజ్ వాడాము. తర్వాత పూత పిండి అంతా సెట్ అవ్వడానికి ఫ్లవర్ స్టేజ్కి మ్యాక్సిమం సూర్యమే ఎక్కించామండి. మనం వేరే ప్రోడక్ట్ ఏదైతే దీనికి ఏది వాడలేదు. గ్రోత్కి హైరిచ్ ఎక్కించాము. తర్వాత స్ప్రే కాంబినేషన్స్కి వచ్చి టోటల్ అండి వాయంత్ర ఆయుష్, వాయంత్ర ఆక్సివెజ్, వాయంత్ర ఎన్విరో, వాయంత్ర కాంబినేషన్స్ చాలా బాగా పనిచేయాలి. అంటే వాయంత్ర వైకే లాబొరేటరీస్లో ఆల్రౌండర్ అండి. అది ట్రిప్స్కి కానీ, తెల్లనల్లి కానీ, ఎర్రనల్లి కానీ, పురుగు కానీ ఆల్మోస్ట్ మనకు అన్నీ దీని ద్వారానే సాల్వ్ అయిపోతాయి. వీటి కాంబినేషన్ అనేది మనం ఆయుష్ వచ్చి మ్యాక్సిమం అది కూడా ట్రిప్స్కి ఉపయోగపడుతుంది. ఎన్విరో వైరస్కి. ఈ ప్రోడక్ట్స్ ఉండడం వల్ల, కెమికల్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతున్నారంటే మనకి ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. వైకే లాబొరేటరీస్ ప్రోడక్ట్స్లో అన్నిటికంటే రైతు గమనించాల్సిన విషయం అంటే ఇది హైలైట్ పాయింట్ అండి. మన స్ప్రే చేసే విధంలో మీరు మాస్క్ వేసుకోకపోయినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అదే మీరు కెమికల్ ప్రోడక్ట్స్లో కెమికల్ వాడడం వల్ల, స్ప్రే చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడము. రైతు రాజు అని అంటారు కదండి. రైతు రాజు ఎప్పుడైతాడు? రైతు ఆరోగ్యంగా ఉంటేనే కదా వ్యవసాయం చేయగలుగుతాడు. అతను అలాంటప్పుడు కెమికల్ స్ప్రే చేసేటప్పుడు అంత ఇబ్బంది పడి ఆ స్ప్రే చేసి ఆ ఎఫెక్ట్ అయ్యి ఆ ఎఫెక్ట్ నిదానంగా అతని మీద పడి, అతని కుటుంబం మీద పడి చాలా నష్టపోతారు కదా. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, నేను ఎందుకు వైకే లాబొరేటరీస్ అంటాను, నేను రిజల్ట్ చూస్తున్నాను కాబట్టి, నేను వాడుతున్నాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు దీన్ని వాడడం వల్ల మీకు ఎటువంటి హానికరం అనేది ఉండదు. మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు గ్రోత్ కూడా రీగ్రోత్ రావడానికి వైకే ప్రోడక్ట్స్ వాడడం వల్ల గ్రోత్ కూడా నాకు బాగా వచ్చింది.
ఇప్పుడు వర్షాకాలంలో కూడా అండి నాకు కొద్దిగా మచ్చ ప్రాబ్లం వచ్చింది. మచ్చకు నేను ఏం చేశానంటే వాయంత్రాకి నానో సిల్వర్ కలిపి స్ప్రే చేశానండి. మంచి రిజల్ట్ వచ్చింది. నాకు కాయకి కూడా మచ్చ తగ్గిపోయింది అనమాట. ఆయుష్ అదేవిధంగా వాయంత్రాతో ఆయుష్ స్ప్రే చేయడం వల్ల ఈ నల్లులు, ఎర్రనల్లి, తెల్లనల్లి, పురుగు, పేను, తర్వాత ట్రిప్స్ అన్నీ చనిపోవడం జరిగిందనమాట. అసలు ఇది గ్రోత్ ఇంకా నేను వదిలేద్దాం తోట దీన్ని పెరికేస్తాం అనే టైంలో రీగ్రోత్ రావడము, ఈ విధమైన ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ అవడం కానీ చాలా ఆనందదాయకమైన విషయం అండి.